కేజ్రీవాల్ కథలో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నది. ఏదైతే తనకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి వ్యవహారం ప్రధానంగా లిక్కర్ కుంభకోణం కేసులో ఒక ముఖ్యమంత్రిగా జైల్లో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు జైల్లో ఉంటే, సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు జైల్లో ఉంటే అతని ఉద్యోగం ఆటోమేటిక్ సస్పెన్షన్ అవుతుంది. ముఖ్యమంత్రి పదవికి సస్పెన్షన్ లేదు కదా, కొనసాగుతోంది. వాస్తవంగా యాజ్ పర్ ఏసీబీ లెక్కలైతే ముఖ్యమంత్రి కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారు, లేదా ఈ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకే వస్తారు, కాబట్టి ఉండదు. కానీ ఇక్కడ కోర్టు ఇచ్చినటువంటి లెక్కల్లో రాజీనామాలు అనేటువంటిది వ్యక్తిగతం తప్పించి ఖచ్చితంగా చేయడానికి లేదు. రాజ్యాంగంలోనే ఇది ఒక కొత్త సవాల్ తీసుకొచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్కి తాజా అంశం ఏంటంటే జూలై 3 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అంటే ఇంకా దాదాపు 15 రోజులు ఉంది. తదుపరి విచారణ జూలై 3కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏం జరుగుతుందో చూడాలి.